చూసాను కాబట్టి. ఫుల్ మంచు. కాన్సన్ట్రేటెడ్ నాజిల్ అయితే యూజ్ చేస్తున్నాను. డౌట్ నాకుంది, నాకు తెలుసు అని వీళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు అని వీళ్ళకి తెలుసు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిరామ్ 321. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఏంటి ఇలా అయిపోతున్నాడు అనేసి అనుకుంటున్నారా? చలి మాత్రం మామూలుగా లేదండి. అక్కడ చూడండి మంచు అసలు ఎలా ఉందంటే అబ్బో, చాలా అంటే చాలా చల్లగా ఉంది. చెప్పాలంటే ఈ చలికాలంలో నేను ఇంత త్వరగా లేవడం ఇదే ఫస్ట్ డే అనుకుంటా. అంటే అసలు నిద్ర పట్టట్లేదు అనమాట. నైట్ త్వరగా పడుకుడిపోయాను. యాక్చువల్గా డైలీ నేను 12, 1 వీడియోస్ ఉంటే 2, 3 ఇలా అయిపోతుంటుంది. కానీ నిన్న ప్రశాంతంగా 10:30కే పడుకుడిపోయాను అనమాట. అందుకనేమో అసలు పొద్దున్న ఇంకా 6 నుంచి అసలు నిద్ర పట్టట్లేదు. సరేలే ఇంకెలాగ నిద్ర పట్టట్లేదు కదా, లేచేసి త్వరగా పని చేసుకుంటే ఇంకా మనము డేలో ఖాళీగా ఉండొచ్చు కదా అని చెప్పేసి ఇంకా లేచిపోయాను. అసలు మంచు ఎలా పడుతుంది ఇప్పుడు? టైం 6:25 అయ్యిందనమాట. ఒకసారి వెనక నేను చూపిస్తాను, ఆగండి. ఇంకోండి ఏదో ఊటీలో ఉన్నట్టు అనిపిస్తుందండి నాకైతే. అంత చల్లగా ఉంది, ఫుల్ మంచు. అబ్బా, ఇంకా ఇప్పుడు ఈ చలికి కిందికి వెళ్ళేసి పువ్వులు అయితే తెంచుకోవాలి. అదండి, వెళ్దాము. ఇంకా స్నానం త్వరగా చేసేసి పూజ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది కదా. చాలా అంటే చాలా చలేస్తుంది ఫ్రెండ్స్. అసలు అనవసరంగా నైట్ త్వరగా పడుకున్నానేమో అనిపిస్తుంది, అంటే తొందరగా మెలకు వచ్చిందని. వంకాయలు కూడా చాలా చక్కగా కాస్తున్నాయండి. కాకపోతే ఇంట్లో ఆల్రెడీ వంకాయలు ఉన్నాయి కాబట్టి ఇంకా తీయను. ఇది చూసారా, ఇది ఏమంటే అది దాన్ని ఏమంటారో కూడా తెలియదు, ఏం చెప్పాలి అర్థం అవ్వట్లేదు. సో అది ఆన్ చేస్తే చుట్టూ తిరిగేసి వాటర్ ఇవన్నిటికీ కూడా పడుతుంది అనమాట. సో ఆ ఐడియాతో చేయించారు. ఇంకా ఇది వచ్చేసి అంటే ఇక్కడిక్కడే పడుతుంది, అటువైపు వెళ్ళదనమాట. మళ్ళీ అటువైపు గురించి మళ్ళీ సపరేట్గా వాటర్ వేసుకోవాలి. కానీ ఉన్నంతసేపు ఇదంతా కూడా తడిగా పచ్చిగా బాగుంటుంది అన్నట్టుగా ఇది ఇంకా మార్నింగ్ ఆన్ చేసేసి ఉంచేస్తారు. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎందుకంటే చలికి అస్సలు అవ్వట్లేదు, ఇంటికి వెళ్ళిపోదాం పదండి. ఇంకా ఈ చల్లదానికి చల్లనీళ్ళు స్నానం చేసుకుంటే ఇంకా అంతే. ఇంకా వెళ్ళేసి వేడి నీళ్ళు పెట్టుకుని స్నానం చేసి పూజ చేసుకుంటే ఈరోజు త్వరగా పని చేసేసుకుంటే డే అంతా కూడా ఖాళీగా ఉండొచ్చు. స్నానం అయితే అయిపోయింది, అందులోనే హెడ్ బాత్ కాబట్టి ఈ చల్లదనానికి చాలా చల్లగా అనిపిస్తుంది. ఇంక ఇప్పుడు హెయిర్ డ్రై అయితే చేసుకోవాలి. నేను రెగ్యులర్గా జుట్టు ఆడడానికి హెయిర్ డ్రైయర్ యూజ్ చేస్తాను, కానీ ఈ మధ్య నేను ఒక హెయిర్ డ్రైయర్ తీసుకున్నానండి. అందులో అయితే చాలా మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే బేబీ హెయిర్ ఉన్నా కానీ, సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళకి కానీ, అండ్ కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది. నేను చెప్పడం కాదు, అదేంటన్నది చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇది అగరో HD 1120 స్టైల్ ప్రో హెయిర్ డ్రైయర్. ఇది 2000 వాట్ AC మోటార్. ఇందులో అయానిక్ టెక్నాలజీ ఉండటం వల్ల ఫ్రీజీ హెయిర్ ని రెడ్యూస్ చేస్తుంది. అండ్ ఇది 2 years వారంటీతో వస్తుంది. 3 హీట్ సెట్టింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, లో, మీడియం, హై. ఈ సెట్టింగ్స్ లో కావాల్సిన హీట్ పెంచొచ్చు, తగ్గించొచ్చు. 2 స్పీడ్ ఆప్షన్స్ వచ్చాయి, అవి స్పీడ్ బటన్స్. మనకి కావాల్సిన స్పీడ్ పెట్టుకోవచ్చు. అండ్ హ్యాంగింగ్ కూడా వచ్చింది. హెయిర్ డ్రైయర్ ని ఈజీగా స్టోర్ చేయొచ్చు. దీని వైర్ కూడా లెంతీగా వచ్చింది. దీంతో పాటు కొన్ని అటాచ్మెంట్స్ కూడా వచ్చాయి. ఇది కోంబ్ అటాచ్మెంట్ అండ్ ఇది డిఫ్యూజర్ అటాచ్మెంట్. ఇది కాన్సన్ట్రేటెడ్ నాజిల్. వీటిని ఎలా యూజ్ చేయాలో ముందు చెప్తాను. ఈ కోంబ్ అటాచ్మెంట్ సిల్క్ హెయిర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని కోంబ్ గా యూజ్ చేయొచ్చు అండ్ దీంతో ఈజీగా హెయిర్ డ్రై అయ్యి స్ట్రైట్ గా కూడా అయిపోతుంది. ఇది డిఫ్యూజర్ అటాచ్మెంట్. కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. డిఫ్యూజ్ చేసి హెయిర్ ఫ్లో ని స్ప్రెడ్ చేసి కర్లీ హెయిర్ వాళ్ళకి ఈజీగా డ్రై అవుతుంది. హెయిర్ కూడా ఫ్రీజీగా ఉండకుండా వాల్యూమ్ ఉండేలా చేస్తుంది. అండ్ ఇది కాన్సన్ట్రేటెడ్ నాజిల్ హెయిర్ ఫ్లో ని ఫోకస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడైతే నేను నా హెయిర్ ని డ్రై చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నార్మల్ గా డ్రై చేస్తున్నాను, హెయిర్ పచ్చిగా ఉంటే డ్రై అవుతుంది అనేసి. ఇప్పుడు వచ్చేసి కాన్సన్ట్రేటెడ్ నాజిల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది హెయిర్ డ్రై చేయడమే కాకుండా ఫ్లోని కూడా ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు కోంబ్ అటాచ్మెంట్ యూజ్ చేస్తున్నాను. దీన్ని జస్ట్ కోంబ్ లా యూజ్ చేస్తున్నాను. దీని వల్ల హెయిర్ డ్రై అవ్వడమే కాకుండా హెయిర్ స్ట్రైట్నింగ్ కూడా అయిపోతుంది. ఫస్ట్ అయితే ఒకవైపు కోంబ్ చేశాను. అసలు చూడండి ఎంత బాగా స్ట్రైట్ గా అయిపోయిందో. అండ్ ఇంకో వైపు చూడండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ ఇప్పుడు ఇంకో వైపు కూడా హెయిర్ స్ట్రైట్ అయితే చేసేసాను. ఫైనల్లీ రిజల్ట్ అయితే ఇదన్నమాట. ఎలా ఉన్న హెయిర్ ఎంత స్ట్రైట్ గా అయిపోయిందో చూసారు కదా. ఇప్పుడు డిఫ్యూజర్ ని యూజ్ చేస్తున్నాను. ఇది నాలాంటి హెయిర్ వాళ్ళకి కాకుండా కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి యూజ్ చేస్తే చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. ఫైనల్ గా నేనైతే ఈ అగారో స్టైల్ ప్రో హెయిర్ డ్రైయర్ తో అయితే నా హెయిర్ స్ట్రైట్నింగ్ అయిపోయింది అండ్ అలాగే డ్రై కూడా అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా స్ట్రైట్ అయిపోయిందో. ఇక్కడ మీరే బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ అయితే చూడండి. మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకాలో అవైలబుల్ గా ఉంది. అండ్ ప్రోడక్ట్ లింక్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఫ్రెండ్స్, ఫైనల్ గా సర్ప్రైజ్ అయిపోయింది, పూజ అయిపోయింది, అంతా అయిపోయింది. కానీ నేను అనుకున్నంత సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యారా లేదా, ముందే తెలుసా, అవన్నీ వివరాలు ఇప్పుడు కనుక్కుందాం.
ఎలా ఫీల్ అయ్యారండి మీరు? ఎలా ఫీల్ అంటే బాగానే ఫీల్ అయ్యాను, కాకపోతే అంత సర్ప్రైజ్ అనిపించలేదు నాకు. ఎందుకు అనిపించలేదు? నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. ఎలా తెలుసు? నేను తెలుసుకున్నాను కనుక. ఎలా తెలుసుకున్నావు? మీ వేషాలు చూసి. ఎలా మా వేషాలు? అదే మీరు ఇక్కడ సిల్లిగా మాట్లాడుకుంటారు కదా, నవ్వుకోవడం. కొంచెం గట్టిగా మాట్లాడండి. ఎంతకని గట్టిగా మాట్లాడలేదు, మైకి వద్ద మాట్లాడు. చెప్పు. సరే, ఇప్పుడు నేను ఆ రోజు ఏం చెప్పేసి వెళ్ళాను బయటికి? షాపింగ్ వెళ్తాను. షాపింగ్ కదా, ఫస్ట్ డే షాపింగ్, సెకండ్ డే షాపింగ్, థర్డ్ డే షాపింగ్, రోజు షాపింగ్ చేశాను. ఓకే. అప్పుడు డౌట్ వచ్చిందా, లేకపోతే నా పాస్వర్డ్ నీకు అడగాలి అనేసి ఎందుకు డౌట్ వచ్చింది? పాస్వర్డ్ మార్చావు కాబట్టి అడిగా ఏంటనేసి. అయితే నాకు అదే దానికంటే ముందు రోజు అడిగింది, రమేష్ అడిగింది కదా బాగుందని అని 2 సార్లు అడిగింది. నాకు డౌట్ వచ్చింది. నాకు ఎందుకు నన్ను అడిగింది, ఎందుకు నన్ను అడిగింది చెప్పు. ఏం ఒపీనియన్ తెలుసుకుందామని అడిగింది. సరే, నేను ఆ నెక్స్ట్ నేను బాగాలేదని చెప్పాను కదా, అప్పుడు ఏం చెప్పాలి, బాగాలేకపోతే మార్చాలి కదా. బాగుంటుందని బాగుంటుందని అంటుంది, అంటే ఆల్రెడీ మీరు ఫిక్స్ అయిపోయారు కదా ఆల్రెడీ. అందుకే నన్ను ఒపీనియన్ అని మీరు బాగుందన్నమాట అనమాట. అది తర్వాత ఫోన్ ఛార్జింగ్ పెట్టావు, నేను తీసా, లాక్ మారింది. సరే, లాక్ మార్చావంటే లైక్ ఏదో అందులో ఉందని నా డౌట్ వచ్చింది అనమాట. అందుకే లాక్ అడిగా, చెప్పావు. చెప్పిన నేనేం చేశాను, అసలు నేను మెంటల్ దాని కాకపోతే ఇదంతా జరుగుతుందనేసి మా హస్బెండ్ లాకర్ ఇన్ టైంకి నాకు గుర్తులేదండి. మా ఇంట్లో ఫుల్ బిజీగా టిఫిన్ చేస్తున్నా. మార్నింగ్ కళ్యాణి పాస్వర్డ్ చెప్పు కొంచెం అనేసి అన్నారు. సరేలే ఎందుకోలే అనేసి తీసుకోండి వంట చెప్పేస్తాను, అయిపోయింది. మళ్ళీ వండుతున్నప్పుడు డౌట్ వచ్చింది, అరే నేను పాస్వర్డ్ చెప్పినా రీసైకిల్ బిల్ ఏమైనా చెక్ చేస్తారా ఏంట, అయినా అంత ఇది లేదు. మరి అప్పుడు ఏం చేశాను, నేను ఫోన్ పేలోకి వెళ్ళా. ఫోన్ పేలోకి వెళ్తే ఒక పేమెంట్ ట్రాన్సాక్షన్ చూసాను. నేను చూసి బ్యాక్ చేశాను. ఏదైతే నువ్వు పేమెంట్ చేసావో ఆ షోరూమ్ నాకు తెలుసు. ఓకేనా, అది మైండ్ లో ఉంది. తర్వాత నేను ఏం చేసా, నిన్ను అడిగాను ఎవరు చేశాను, నువ్వేమన్నావు, లేదు అక్కడ వాళ్ళు బుక్ చేశారు, ఇక్కడ పేమెంట్ చేశాను అన్నారు. అక్కడ వాళ్ళు బుక్ చేస్తే ఇక్కడ ఎందుకు పేమెంట్ చేస్తాను, డౌట్. ఓకేనా, తర్వాత ఏదైతే నీ గ్యాలరీలో అదే రీసెంట్లీ బిల్ పెట్టావు కదా చూసాను. ఎప్పుడు? ఆ రోజే. నెక్స్ట్ చూసాను. అంత క్రిమినల్ మైండ్ ఎందుకు, చూడాల్సిందే కదా, మనకి తొందర రాదు కదా. చూసాను. అందులో నువ్వేం చేసావు, బైక్ ని దగ్గర నుంచి ఇలా తీసావు, ఇలా చేస్తానని చూసాను అనమాట. చూసి యాక్చువల్లీ దాన్ని మళ్ళీ రీషో చేసి నాకు అదే అనుకున్నా పంపిద్దామని. ఎందుకులే సర్ప్రైజ్ ఇస్తుంది కదా, సర్ప్రైజ్ యాక్ట్ చేద్దామని యాక్ట్ చేశాను అనమాట. ఇంకా అంతే, మిగతా నాకు తెలిసినవే. తర్వాత ఏంటిది, ఆధార్ కార్డు పాన్ కార్డు అని అడిగా కదా మా వాడికి, అవన్నీ వాడు వచ్చి కొన్నాడు, నాకు అర్థమైపోయింది. నెక్స్ట్ ఏం చేస్తానంటే 2 రోజుల్లో 31కి రమ్మన్నారనమాట షోరూమ్. ఇతన్ని పట్టుకొని రావాలి. నేను ఒక్కదాన్ని పట్టుకొని రావాలంటే ఖచ్చితంగా డౌట్ వచ్చేసింది. ఇతని మైండ్ ఎంత అన్ని తెలుసుకున్నాడనే సంగతి నాకు తెలియదు మెయిన్. ఇంకా రాజేష్ హెల్ప్ తీసుకుందామని చెప్పేసి ఇంకా అడిగాను అనమాట, ఇలాగా నాకు కొంచెం హెల్ప్ చెయ్యి, మీ అన్నయ్యకి గిఫ్ట్ ఇవ్వబోతున్నాను, కొంచెం అతని డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకో, అండ్ ఆ రోజు ఏదైనా మీ ఫ్రెండ్ది ఫంక్షన్ కానీ ఏదైనా ఉంది అని చెప్పు అనేసి అలాగ ఒప్పించాను అనమాట. సరే నేను హెల్ప్ చేస్తాననేసి అన్నాడు అనమాట. ఇంకా నెక్స్ట్ డే 31 ముందు డే అంటే ఇతను చెప్పాడంట, ఇలాగ మా ఫ్రెండ్ది ఎంగేజ్మెంట్ ఉందిరా, వదిన కూడా రావాలంట ఖచ్చితంగా అనేసి అన్నారు. అప్పుడు మా హస్బెండ్కి ఆల్రెడీ మైండ్లో తెలుసు కదా ఏంటి సంగతి అని. ఆ 31 కాస్ దానికి ఎలా తెలుసు? చెప్పాడు కదా ఫంక్షన్ అని. అచ్చా, నువ్వు ఆ వీడియోలో చూడలేదు 31 అని? ఏ వీడియోలో? నేను చూడలేదు, వీడియో చూడలేదు, వీడియో చూడలేదు. నేను చూసింది ఓన్లీ అదే, మీరు ఆ వీడియో ఏదైతే మీరు సెలెక్ట్ చేశారు బైక్, ఆ బైక్ కూడా చూసాను నేను. చూసి బ్యాక్ చేశాను. ఆ తర్వాత మనం అడిగాడు, డీటెయిల్స్ అడిగాడు, ఇచ్చాను. అడిగింది వాళ్ళు జిరాక్స్లే, అన్ని సంతకాలు పెట్టాడు. మళ్ళీ నాకు సంతకాల దగ్గరికి ఎందుకు వస్తారు, రావడం లేని సంతకాలు కూడా పెట్టేసినాడు. ఫ్రెండ్స్, నేనే పెద్ద ఫూల్ అయినాను అనమాట. అంటే ఏదైనా మనము ఒక ఆశతో మంచిగా ఇస్తున్నాము, వాళ్ళు సర్ప్రైజింగ్గా ఫీల్ అవ్వాలి, వాళ్ళు ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారో మనం ఖర్చు పెట్టిందంతా మర్చిపోతాము. అది కాకుండా ఇలాంటి మైండ్ వాళ్ళకి ఇచ్చి ఇంకేం చేస్తాను చెప్పండి. అనవసరంగా అరే తెలిసిపోయింది, అనవసరంగా తీసుకున్నాను అనేసి కొంచెం బాధపడ్డాను. ఆ తర్వాత సరేలే అనేసి ఇంకా అలాగా కాంప్రమైజ్ అయ్యాను అనమాట. ఇంకా ఆ రోజు ఏమైందంటే, ఇలాగ అన్నయ్య ఎంగేజ్మెంట్ ఉంది అందరు రావాలంట అనేసి మా హస్బెండ్ నాకు ఫోన్ చేసి, మా తమ్ముడు ఇలా ఎంగేజ్మెంట్ అంటున్నాను, నీకేమైనా చెప్పాడంటే, నాకు కూడా చెప్పాడు కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాను. ఇతను నాకు రిక్వెస్ట్ చేయాలి, నేను వెళ్దామని అంటారేమని. మా హస్బెండ్ ఏమంటారు, నాకు అస్సలే ఇంట్రెస్ట్ లేదు, అసలు వెళ్ళొద్దు,
మా తమ్ముడు ఇంకొకసారి అడిగానంటే స్విచ్ ఆఫ్ చేసే ఫోన్ అని అన్నాడండి. నా బుర్ర పని చేయలేదు, అసలు ఏం చెయ్యాలి ఏం చెప్పాలి అస్సలు అర్థం కాలేదనమాట. ఇంకా రాజేష్కి చెప్పిన ఇలాగా మీ అన్నయ్య ఏమో రానంటున్నాడు, నీ ఫోన్ బ్లాక్లో పెట్టేయమంటున్నాడు, స్విచ్ ఆఫ్ చేసేయమంటున్నాడు అనేసి అంటే ఇంకా వాళ్ళ తమ్ముడు వెంటనే రారా టైం అవుతుంది ఎంగేజ్మెంట్కి అనేసి అంటే ఎంగేజ్మెంటా సరే వస్తా అని చెప్పి పైకి వచ్చి ఎంగేజ్మెంటే కదరా నీ బట్టలు వెయ్యి నీ షర్ట్ వెయ్యి అనేసి అడిగారండి. ఆ తర్వాత మా హస్బెండ్ ఏమన్నా ఎంగేజ్మెంట్కి నువ్వెందుకే ఇంత బాగా రెడీ అవుతున్నావు నాకు అడిగారు. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. ఆ రోజు ఇంకా డ్రెస్ అంతా రెడీగా పెట్టుకున్నాను, నాకంటే ముందు గాబరు ఎందుకు అవుతున్నాను నువ్వు అసలుకి అనేసి అంటున్నారు. ఎంగేజ్మెంట్కి రాజేష్ వాళ్ళ ఫ్రెండ్ రాజేషే అంత నీట్గా రెడీ అవ్వట్లేదు, నాకెందుకు రెడీ అవ్వమంటున్నాడు అనేసి మా హస్బెండ్ అనడం బుర్ర పోతుంది. ఎంత నవ్వు వస్తుంది అంటే నాకు ఏదైనా దాస్తున్నానంటే మెయిన్ నా మొహంలో తెలిసిపోతుంది, నవ్వు వచ్చేస్తుంది అనమాట. ఎంత కంట్రోల్ చేసుకుందామని అస్సలు నా వల్ల కాలేదు. మా హస్బెండ్ ఫంక్షన్ అనగానే ఇలా తిరిగిపోతున్నాను. ఎంగేజ్మెంట్కి ముహూర్తం ఎన్ని గంటలకి అన్నీ అడుగుతున్నారు అనమాట. ఇంకా అనవసరంగా తెలిసిపోయింది అనేసి అనుకున్నాను. ఆ తర్వాత సరేలే తెలిస్తే తెలిసింది, ఏ బండి అన్నది కూడా తెలియదేమో అనేసి నేను అనుకున్నాను. ఇంకా సగం దారిలో క్లాత్ కడితే ఎందుకు కట్టడం, ఈ లెఫ్ట్ వెళ్ళు ఆ రైట్ వెళ్ళు ఆ రింగ్ రోడ్ సర్కిల్ తీసుకో అక్కడ మ్యారేజ్ అని చెప్తున్నారు అనమాట. ఇంకా అదండి జరిగింది. నేను అయితే మా హస్బెండ్ టోపీ ఉంది, 2 టోపీలు పట్టుకున్నాను. నేను మా హస్బెండ్కి టోపీ వేస్తాను అనుకుంటే మా హస్బెండ్ నాకు టోపీ వేద్దామని ఇంకొక ఎక్స్ట్రా టోపీ పట్టుకున్నారనమాట. ఇంకా ఇప్పటికీ ఇంకా ఫిక్స్ అయిపోయానండి. అస్సలంటే అసలు ఇంకా సర్ప్రైజ్లే ఇవ్వకూడదు అనేసి. అప్పుడు వాచ్ కూడా అలాగే జరిగింది, కానీ వాచ్ ఇంకేదోలాగా ఇచ్చాను ఓకే, కానీ ఇది మాత్రం పూర్తిగా ఇంకా ఏమంటే నేనే జఫా అయిపోయాను అనమాట. ఓకే, ఇంతకీ నచ్చిందా? ఓకే, నేను ఇస్తానని ఎక్స్పెక్ట్ చేసినావా? ఎలాగా ఎందుకు చూసాను కాబట్టి. సో ఇదండి, అంటే ఎప్పుడు కూడా నేను అలాంటి వాటికి ఎక్కువ ఇది చెయ్యాలి అనేసి అస్సలు అనుకున్న. ఆ సంగతి మా హస్బెండ్కి కూడా తెలుసు అనమాట. కాకపోతే కొన్నిసార్లు అలాంటి చిన్న చిన్న ఎంజాయ్మెంట్లు కూడా ఉండాలి. చెప్పాలంటే మా హస్బెండ్ దాని మీద డ్రైవ్ చేయడం ఇష్టమో లేదో నాకు తెలియదు, కానీ మా హస్బెండ్ డ్రైవ్ చేస్తుంటే చూడటం నాకు ఇష్టం. ఆ వెనకెక్కి తిరగడం అంటే ఇంకా ఇష్టం అనమాట నాకు. సో కొన్ని కోరికలు కూడా తీసుకోవడంలో తప్పేం లేదు కాబట్టి అలాగే తీసుకున్నాం అనమాట. ఫైనల్లీ ఇంకా ఇదండి జరిగింది కథ. దీని వెనక మా హస్బెండ్కి అన్నీ తెలుసు, నాకన్నీ తెలుసు, రాజేష్కి అన్నీ తెలుసు, కానీ ఎవరికి ఏమీ తెలియదు. జస్ట్ యాక్టింగ్ చేస్తున్నాం అంతే. ఇతనికి తెలుసు అనే డౌట్ నాకుంది, నాకు తెలుసు అని వీళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు అని వీళ్ళకి తెలుసు. అట్లా అయిపోయింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఏదోలాగా అయిపోయింది అనమాట. ఇది నెక్స్ట్ మా హస్బెండ్ ఏమి ఇవ్వబోతున్నారు ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తారనమాట. నువ్వు ఇస్తావు ఏమో ఇస్తారంటండి, మీరే సాక్షులు చూడండి. ఏమి ఇవ్వకపోయినా ఇజ్జత్ తీస్తా ఫ్రెండ్స్. చెప్పకూడదు. పాస్వర్డ్ చెప్పు, నీ ఫోన్ పాస్వర్డ్. అంటే నువ్వు కూడా వంటలు పెట్టుకున్నావా? ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ గా వీడియో ఇది మీకు నచ్చింది అనుకుంటే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్.